కౌన్సిల్ చీఫ్ విప్గా పట్నం సీఎం రేవంత్కు కృతజ్ఞతలు చెప్పిన మహేందర్ రెడ్డి ఫిరాయింపుల కేసు పెండింగ్ అయినప్పటికీ చీఫ్ విప్ పదవి అట. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నాడు. ఎంపీ ఎలక్షన్లప్పుడు ఆయన భార్య టికెట్ కోసం కాంగ్రెస్లోకి వచ్చిండు. భార్య టికెట్ తీసుకున్నాడు. ఏనో చేవెళ్లలో పోటీ చేయాల్సిన ఆయన తీసుకొచ్చి మల్కాజ్గిరిలో టికెట్ ఇప్పించి ఓడిపోయింది. అంతా ఊహించిందే, ఆ ముందే చెప్పిన మన ఇది ఓడిపోయే సీటు ఉత్తరేది ఏదో దీని వెనకాల పెద్ద ఎత్తున కథ నడిచింది. ఆడ చేవెళ్ళలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పేయడానికి అసదుద్దీన్ ఓవైసీ పావులు కదిపిండు. మొత్తానికి డబ్బులో ఏదో కథ వ్యవహారం ఆడ రంజిత్ రెడ్డికి ఇచ్చి ఆడ చేయాల్సిన ఆయనని ఇడికి తీసుకొచ్చారు. ఇద్దరు ఓడిపోయారు. అయితే ఈయన మొన్నటిదాకా బీఆర్ఎస్లోనే ఉన్నాడు. బీఆర్ఎస్లో ఉండడమే కాదు, లాస్ట్ మినిట్లో మంత్రి పదవి తీసుకున్నాడు కేసీఆర్ క్యాబినెట్లో. ఈయన పోతా ఎమ్మెల్యేల ముందంటే లేదు నీకెందుకు నేను మంత్రి పదవి ఇస్తాను. ఈయన ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసిండు రాజ్భవన్కి పోయి. ఒక్కని కోసం ఇచ్చిండు. ఎందుకంటే ఆ జిల్లాలో కొంత పట్టు ఉన్నదని ఇంకోటని ఆయన్ని మంత్రికి ఇచ్చి అట్లా సల్లబరిచిండు. గవర్నమెంట్ పోయింది కదా, మరి ఎట్లా ఈ ఆస్తులు కథ వ్యవహారాల ఇవన్నీ ఎట్లా కాంగ్రెస్లోకి వచ్చింది. కాంగ్రెస్లో మరి ఉత్తగా వస్తానా, నాకు ఏదైనా పదవి కావాలి. ఏం పదవి కావాలి, నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నావు కదా. సో చీఫ్ విప్ పదవి ఇచ్చిండు అన్నట్టు. అంటే క్యాబినెట్ హోదాతో కూడిన పదవి ఇది కూడా. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్గా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు తనను తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్గా నియమించినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పినట్లు గురువారం మహేందర్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హస్తం గూటికి చేరారు. ఆ క్రమంలో ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి లోక్సభ టికెట్ను కేటాయించారు. అయితే ఆమె బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆయన పైన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మండలి చైర్మన్కు బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదు పైన నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాను అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. మరి ఆయన బీఆర్ఎస్ ఇచ్చినప్పుడు రిజైన్ చేయాల్సిందే. డౌట్ ఏముందల్లా? ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి అవకాశమే లేదు. ఎవరైనా కావచ్చు, అది అందరికీ వర్తిస్తుంది. మరి మహేందర్ రెడ్డి మీద వేటు పడాల్సిందే కదా. మరి అట్లాంటి ఆయనకి పదవి ఎట్లు ఇచ్చారు? మహేందర్ రెడ్డితో పాటు మరో 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు కంప్లైంట్ చేసింది. స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపైన వేటు పడడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే మహేందర్ రెడ్డి పైన ఫిర్యాదు పెండింగ్లో ఉన్నప్పటికీ తాజాగా ఆయనకు శాసన మండలి చీఫ్ విప్ పదవిని కట్టబెట్టడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అసలు పార్టీలోకి తీసుకోవడమే పెద్ద తప్పు, మళ్ళీ పైగా పదవి కూడా ఇచ్చిరట. ఇక లేరా అండి చీఫ్ విప్గా మీ పార్టీ తరఫున చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు?